చెన్నూరు మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చెన్నూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు వలస వచ్చిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు తప్ప స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ లేరని కాంగ్రెస్ నేత మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించారు. చెన్నూరు మున్సిపాలిటీలో వైకుంఠధామం నిర్మాణం నిధులపై రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఇరు వర్గాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మీరే పెట్టించారు, ఎందుకు తీసినా నాకు తెలియదు. మున్సిపల్ కమిషన్ చూపించాడు, మున్సిపల్ కమిషన్ అడగండి. మీరు పెట్టించారు, మున్సిపల్ కమిషన్ చూపించాడు. గదే బాబు, ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు తీసిన మీరే పెట్టించారు అంటున్నా, మీరు తీసిన అంటలేను. కమిషన్ ఎందుకు తీసేసిండు? అందుకే కమిషన్ రమ్మంటున్నాను. కమిషన్ ఇదండి, ఆయన తీపించింది మురళీకృష్ణ గారిని రమ్మంటున్నా నేను. కమిషన్ మీరు రావాలి. ఈ ఎందుకు తీసేసారు? ఎందుకు ఉద్యోగాలు? వాళ్ళు భూమి దున్నుకుంటలేరు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఇలా రోడ్డు పడ్డారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. అన్న 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 మీరు అందరూ అపాపం చేసుకోండి దయచేసి. నేను ఒకటే చెప్తున్నా, మీరు మొన్న ఎమ్మెల్యే మాట్లాడు. అరే నువ్వు ఉద్యోగం ఎందుకు తీసేసి కాదు ఇప్పుడు అరే నీకు అర్థం నువ్వు అడుగు అవుతావు అలానే నీకు అర్థం కాలేదు మీ పాలక వర్గం అనిల్ నీ విలువను కాపాడుకో. నేను చెప్పేది దయచేసి మీరు అర్థం చేసుకోండి. తప్పుదో బట్టి అదు పిచ్చి పిచ్చి మాట్లాడదు చెప్తున్నాయి. పిచ్చి పిచ్చి మాట్లాడితే ఎవరు ఇక్కడ కూర్చో. మీకు ఒక్కటే మీరు అందరూ దయచేసినండి. నేను మిమ్మల్ని అందరినీ గౌరవించను. మీకు ఏం చెప్పిన సార్ మురికి నాన్ మురికి గాంధీ శీకులు అన్నది మనకి కోపం వచ్చింది. వాడు సుమారు అభిమాని. గాంధీ శీకులు నాయలోకాలు లోకలు ఉండదు సార్. మీ సుమన్ను కూడా గౌరవించాను, ఆ సుమన్ను కూడా గౌరవించాను, అన్ని పార్టీలు గౌరవించాను. డబ్బులు ఇవ్వాలి. జాబులు పెట్టింది మీరే చెప్పిన 15th మహిళలకు డబ్బులు ఇచ్చింది అని చెప్పిన ఇంకెవరు మీరు మమ్మల్ని ఆశీర్వాదాన్ని అందించడానికి దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి గొడవలు అప్పుడు పాలకవర్గంలో మేము పెట్టినాం. దురదృష్టవశాత్తు బాలకృష్ణ ఓడిపోయిన తర్వాత ₹1 అనేది శాంక్షన్ అయింది. అదే 15 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాం, ఇద్దరికి ఇచ్చినాం. ఆర్డీఓ ఆఫీస్ లో ఇచ్చేసినాం. ఇద్దరిని కూడా అక్కడ మేము చేర్చుకున్న తర్వాత అసలు వాళ్ళిద్దరు చేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇద్దరిని చేర్చుకొని మాకు జీవనోపాధి ఉంటుంది అన్న వాళ్ళు చేర్చుకున్నాం. ఒకటి తీసేసి వచ్చింది కమిషనర్ మళ్ళీ కమిషనర్ మాట్లాడాలి.
హలో రేవంత్ రెడ్డి హైదరాబాద్, కేసీఆర్ హైదరాబాద్. మరి హలో ఒక్క నిమిషం సార్. కాల్కసుమని అన్న పెట్టి మర్చిపోవద్దు. ఒక్క నిమిషం. కౌన్సిల్ తీర్మానం అయింది. దాని ప్రతిపాదకంగా 2 ఉద్యోగాలు ఇవ్వాలని అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు తరఫు నుంచి 2 ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళకు కంటిన్యూ చేయాలంటే కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళకు కంటిన్యూ చేయాలని తీర్మానం కూడా చేయడం జరిగింది.